సార్ రామారావు గారు. ఎవరు? నేనండి, ఎలకలపూడి చిలకల దాస్ గారు కొడుకునండి. మా నాన్నగారు మీ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడండి. అవునవును. ఆయన ఈ మధ్యనే చనిపోయాడండి. ఆయన చనిపోయే ముందు ఈ అప్పుని ఎలాగైనా తీర్చేయాలని చెప్పాడయ్యా. ప్రస్తుతానికి నా దగ్గర 900 ఉన్నాయ్యా. ఇవి తీసుకొని ఎలాగైనా మా నాన్నకు క్షమించండి అయ్యా. తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇస్తారు. వడ్డీ అలాగా లేదు, అసలుకే మోసమా? ఇదేం పద్ధతి అయ్యా? బాబా ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకొని నన్ను మా నాన్నకు క్షమించండి అయ్యా. 1000 రూపాయలకు 1 రూపాయి తక్కువైనా ఒప్పుకోనయ్యా. కుదరదయ్యా. 1000 రూపాయలకు 1 రూపాయి తక్కువైనా ఒప్పుకోని. ఏందయ్యా చెప్తా ఉంటే అర్థం కాలేదు నీకు? సరేలే, ఆ 900 ఇచ్చి